బాక్సాఫీస్ దగ్గర రిషబ్ శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా తొలి రోజు కలెక్షన్ల పరంగా ముందు అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు ఒకలా ఉన్న రిలీజ్ రోజుకు వచ్చేసరికి ఫెంటాస్టిక్ జోరుతో అన్ని చోట్ల అంచనాలను మించిపోయే కలెక్షన్లతో ఊచకోత కోసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలన్నింటినీ మించిపోయి డబుల్ డిజిట్ షేర్ మార్కును దాటేసి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న సినిమాగా నిలిచింది ఈ సినిమా. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 10.8 కోట్ల రేంజ్ లో షేర్ ను 16 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకుంది. 91 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 80.2 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. టార్గెట్ అడ్వాన్స్ బేస్ మీదనే జరగడంతో ఒకవేళ టార్గెట్ ను అందుకోకపోతే సినిమా కలెక్షన్ల నుండి అవి మొత్తాన్ని తీసేసి మిగిలిన మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కి రిటర్న్ ఇస్తారు. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 100 కోట్ల మార్కు చేరువవుతుంది అనుకున్న హిందీలో నైట్ షోలకు మరీ అంచనాలను మించిపోలేకపోయింది. అలాగే ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కొంచెం అండర్ పర్ఫార్మ్ చేయడం ఇబ్బంది పెట్టిందని చెప్పవచ్చు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే కర్ణాటకలో 24.4 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 16.25 కోట్లు, తమిళనాడులో 6.25 కోట్లు, కేరళలో 6.05 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 22.35 కోట్లు, ఓవర్సీస్ లో 12.5 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 87.90 కోట్ల వరకు గ్రాస్ ను 43.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకుంది. వరల్డ్ వైడ్ సినిమా వాల్యూ బిజినెస్ లెక్కలు క్లియర్ గా ఇంకా తెలియరాలేదు. అవి తెలిసిన తర్వాత క్లియర్ గా వాటి వివరాలను అప్డేట్ చేస్తాం. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు ఫెంటాస్టిక్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న కాంతారా చాప్టర్ 1 మూవీ లాంగ్ రన్ లో అద్భుతాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక రెండవ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరు చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.